నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 17, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా ఈరోజు సోమవారం అవడం మూలంగా చంద్రుడి యొక్క చంద్రమండలానికి అధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఆయన అనుగ్రహమా ఆగ్రహమా అనే అంశంలో మానసిక ప్రశాంతత మీద, కుటుంబ సంబంధాల మీద, ఆధ్యాత్మిక మీద, ధ్యానము, కాన్సన్ట్రేషను వీటి మీద ఎక్కువగా ప్రభావం చూపించేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశం చూసే ముందు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి చూసినట్టయితే కనుక చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో కొనసాగుతున్నాడు రాత్రి వరకు. రాత్రి సమయం తరువాత చివరిలో మిథున రాశిలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉంది. సూర్యుడు బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు కన్యలోను, కుజుడు మకరంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. గురుడు మిథునంలోను, శని భగవానుడు కుంభంలో స్వగ్రహంగా సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ప్రభావము భావోద్వేగాల మీద, అంటే మనసు మీద ప్రభావము. ఈరోజు చంద్రుడికి అధిపతి అయిన రోజు కాబట్టి ఈరోజు భావోద్వేగాల మీద, కోపము, శాంతము లేదా సహనము, ఓర్పు, ఆవేశము ఇలాంటి వాటి ఎమోషనల్గా ఉండే దాని మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటాడు. వాటిని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఫలితాలు: కుజుడు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ఫుల్గా ఉంటారు. విద్యార్థుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే సక్సెస్ అంటే సక్సెస్ సాధిస్తారు. అయితే ఉద్యోగుల అభివృద్ధి, వ్యాపారంలో ఆర్థిక లాభాలు, శత్రువులు దూరం అయిపోవడము, కొంతమంది శత్రువులు మాయమైపోవడం కూడా జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఆరోగ్యం పరంగా చూసినట్లయితే చిన్న చిన్న కాళ్ళ నొప్పులే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు కనిపించట్లేదు. పరిహారంగా సోమవారం రోజు శివార్చన చేసి పసుపు రంగు పువ్వులను స్వామివారికి సమర్పించండి. మీకు కలిసి వచ్చే రంగు బూడిద రంగు, అంటే యాష్ కలర్, గ్రే కలర్ అన్నమాట. మీరు ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శనిదేవుడు స్వగ్రహంగా ఉండడం వల్ల కొంత క్రమశిక్షణ మీరు పాటించాలి. ఒక సిస్టమేటిక్ వేలో ఈ రోజు ఉండాలి. ఎలా పడితే అలా కాకుండా, ఏది పడితే అది కాకుండా, అంటే శని భగవానుడికి ఇష్టమైనది సహనము, ఓర్పు, పంక్చువాలిటీ, సిస్టమేటిక్ ఇలాగా ఉండాలి. ఉంటే మంచి జరిగేందుకు అవకాశం కనబడుతుంది. శ్రమతోనే మీరు విజయాలు సాధిస్తారు. శ్రమ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అనమాట. అయితే పాత పనులు ఏవైనా మీకు గతంలో పెండింగ్ ఉంటే కనుక అవి ఈ రోజు తీరిపోయే అవకాశం ఉంది. ఆర్థిక లాభాలు, మిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు సాధారణంగానే ఉంటుంది తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. పరిహారంగా పాలు, నెయ్యితో దీపాన్ని వెలిగించి, అంటే పాలను అభిషేకం చేసి నెయ్యితో దీపాన్ని వెలిగించి శివార్చన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు నీలిరంగు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చంద్రుడు అనుకూల దృష్టితో మీకు ధైర్యము, శాంతి, ధార్మికత పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. స్నేహితుల యొక్క సపోర్ట్ మీకు ఈరోజు ఫుల్గా అందుబాటులోకి వస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు, సంతోషకరమైన నిర్ణయాలు, శుభకార్యాలు చేసేందుకు ధనము కూడా వచ్చేందుకు అవకాశం కనబడుతుంది. చిన్న చిన్న ఆర్థిక లాభాలు కూడా సొంతమవుతాయి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఒక స్ట్రెయిన్, అలసట తప్ప ఇతరత్రా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. పరిహారంగా సోమవారం శివుడికి పాలతో అభిషేకం చేసుకుని నెయ్యిని నైవేద్యం పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ఇక్కడ సమగ్ర సూచన ఏంటంటే కనుక సోమవారము చంద్రుడికి అనువైన రోజు కాబట్టి ప్రశాంతత, ఆత్మవిశ్వాసము, కుటుంబ సమన్వయం కోసం తప్పనిసరిగా ప్రతి అన్ని రాసుల వాళ్ళు అందరూ కూడా శివారాధన చేయడం కానీ లేదా శివనామ స్మరణ చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవి పరిహారాలు, ఫలితాలు, సూచనలు. నమస్తే.